ముచ్చట్లు చెప్పడం నాకు అస్సలు నచ్చదు బై. కానీ బయట ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాలే కదా. ఇక సైన్ మళ్ళా వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటుంటే గీ రైటర్స్ ఎందుకు గిస్వంటి స్టోరీస్ రాస్తారు అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు నాకు మస్తు అర్థమైంది, సైన్ మళ్ళనే కాదు బయట బి ఇట్లానే జరుగుతుంది అని చెప్పి. మొన్న మా ఊళ్ళో ఒక పొరగాడు పెళ్లి చేసుకుండు. అరే నెల బిగాలే గప్పుడే ఇడిపోయినరు. ఎందుకు ఇడిపోయినరు అంటే మా ఇద్దరికి సూట్ కాలే, మేమిద్దరం మాట్లాడుకుని ఇడిపోయినాం, గిట్లా మాట్లాడుతున్నారు. ఇక హాలీవుడ్ లో ఎప్పటి నుంచే గిట్లానే ఉన్నారు, ఇక బాలీవుడ్ బి గిట్లానే ఉన్నారు, ఇప్పుడు టాలీవుడ్ లో బి ఇట్లానే తయారయ్యారు బై. ఇక పాతకాలం హీరోస్ ఎన్టీ రామారావు, కృష్ణంరాజు, మోహన్ బాబు అంటే వీళ్ళు వాళ్ళ వైఫ్లు చనిపోయినాక గదే ఫస్ట్ వైఫ్లు చనిపోయినాక పెళ్లి చేసుకున్నారు అన్నది ముచ్చట. ఇక మళ్ళా సూపర్ స్టార్ కృష్ణ ఏం చేసిండు, ఫస్ట్ వైఫ్ ఇందిరమ్మను వదిలేసి విజయ నిర్మలని పెళ్లి చేసుకున్నాడు. ఇక నాగార్జున ఏం చేసిండు, నాగ చైతన్య వాళ్ళ అమ్మను వదిలేసి ఇక అమలని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చెప్పనే ఒకర్లే, ఇద్దరు పిల్లలను వదిలేసి ముచ్చటగా మూడో అమ్మాయిని బి చేసుకున్నాడు. ఇక ఈ లిస్ట్ లో ఇప్పుడు ఫ్రెష్ గా ప్రకాష్ రాజ్ బి చేరిండు. ఈ టాలీవుడ్ హీరోలు ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో మనకు తెలియదు గాని ఇగో ఒక ముచ్చట అయితే చెప్తా బై, వాళ్ళ మధ్యలో ఏముంటదో మనకు తెలియదు. కానీ మీరు రాసేటప్పుడు జరంత ఆలోచించి రాయాలి కదా. ఇక సరదా పడుతున్నారు, ముచ్చట పడుతున్నారు, మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు 2-3 పెళ్లిళ్ళు చేసుకోనికి అంటే వాళ్ళకి మధ్యలో ఏం గొడవలు ఉన్నాయి మీకేం తెలుసు, వాళ్ళు ఏ అండర్స్టాండింగ్ తో ఇడిపోయారు మీకేం తెలుసు. ఫస్ట్ అదంతా అనుకుని తర్వాత ఇటువంటి ముచ్చట్లు రాయండి. ఇక ముచ్చట్లు రాసే ముందు మస్తు సోంచాయించి రాయండి.